మన ప్రభువును రక్షకుడు నైన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రోజున మీరందరూ బాగున్నారని మనసారా నమ్ముతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రతిదినము కూడా ఈ విధంగా ఈ వీడియో ద్వారా మరి దేవుని వాగ్దానము ఈ రూపకంగా మిమ్మల్ని కలుసుకోవడం, మీతో మాట్లాడడం, మరి చక్కని సహవాసాన్ని మనం కలిగి ఉండడము నా ధన్యతగా నేను భావిస్తున్నాను. మరి దేవుడి ఇట్టి కృపలో మనల్ని ముందుకు కొనసాగింపచేయాలని నేను మనసారా కోరుతున్నాను. ఉదయకాల సమయంలో ప్రభు మనకు అందిస్తున్న వాగ్దానమును ప్రతి ఒక్కరం కూడా మంచి మనసుతో మనం స్వీకరిద్దాం, దేవుని మాటలను నమ్ముదాం. గ్రంథాలు తెరిచినట్లయితే ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనంలో చక్కని మాటను మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఇదిగో నీ గాయములను మాన్పేదను అన్న వాక్యము మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువు మన గాయములను మాన్పేవాడు. అంటే ఏదైనా దెబ్బ తగిలితే వచ్చి అక్కడ కట్టు వేస్తాడు, ఫస్ట్ ఎయిడ్ చేస్తాడని కాదు ఉద్దేశం. కానీ ఈ రోజున నీ జీవితంలో ఏదైనా నువ్వు గాయాల పాలై ఉన్నావేమో, పైకి చూడడానికి ఎంతో చక్కగా నువ్వు కనపడుతున్నా నీ జీవితం ఎంతో గాయాలమయమై, నీ గుండె ఎంత నిబ్బరముగా, ఎంతో బరువుగా, ఎంతో వేదనతో నిండినదిగా నీ జీవితం ఉందేమో. ప్రియ దేవుని బిడ్డలారా, నీ యొక్క జీవితాన్ని బాగు చేస్తానని దాని యొక్క అర్థం. నీ యొక్క గాయాన్ని మాన్పుతానని దాని యొక్క అర్థం. చాలామంది ఎలా ఉన్నారండి అంటే, ఏమున్నామండి, గుండె అంతా బరువైపోయింది, ఎవరితో చెప్పుకోవాలి మా బాధలు, మరి ఎవరికి చెప్పుకుంటే ఎవరు తీర్చగలరు అన్న మాట ప్రస్తావన చేస్తూ ఉంటారు. నిజమే, ఎందుకు అంత భారమైన మాటలు ఆ వ్యక్తి మాట్లాడగలుగుతున్నాడంటే, ఆ హృదయానికి గాయమైంది, ఆ హృదయానికి ఎంతో వేదన కలిగినప్పుడే అటువంటి మాటలు మాట్లాడగలుగుతారు. కాబట్టి ఈ రోజున ప్రభువు ఇస్తున్న వాగ్దానము, ఒకవేళ నీ హృదయానికి గాయమైందా, నీ జీవితంలో ఏదైనా వేదన నువ్వు చెందుతూ ఉన్నావా, అయితే దేవుణ్ణి గాయాన్ని మాన్పే దేవుడు నీకు చక్కని ఆలోచననిచ్చి చక్కని ఆరోగ్యమునిచ్చి నిలబెట్టేవాడు. హల్లెలూయా. లూకా సువార్త 10వ అధ్యాయంలో చూసినట్లయితే మంచి సమరయుని గురించిన ప్రస్తావన మనకు తెలుసు. ఇదిగో మరి ఒక వ్యక్తి దొంగల చేత పట్టబడి కొట్టబడి మరి పడవేయబడినప్పుడు అప్పుడు ఇద్దరు వ్యక్తులు వస్తూ చూస్తూ వెళ్ళిపోయారు. కానీ ఈ రోజున ప్రభువు నీ హృదయంలో ఉన్న గాయాన్ని మాన్పే దేవుడు. నువ్వు ఎందుచేత వేదన చెందుతున్నావు, ఏ విషయంలో నువ్వు చాలా కృంగిపోతూ ఉన్నావు, గాయాల పాలైపోతున్నావు, అనేకులు అంటున్న మాట ద్వారా నీ హృదయం నిబ్బరంగా మారుతుందేమో, ఎంతో విచారణలోనికి నువ్వు వెళ్తున్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ద్వారా మీ ధైర్యం తెచ్చుకోవాలని మనసారా కోరుతున్నాను. బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి గాయాల పాలైపోయి ఉన్నాడు. ఆ వ్యక్తి యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగిపోవచ్చుంటుండగా మరి దొంగల చేత కొట్టబడి పడవేయబడ్డప్పుడు మరి అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు, యాజకుడు అదేవిధంగా లేవీయుడు అటువంక చూస్తూ వెళ్ళిపోయారండి. మరి మొదటగా చూసినట్లయితే యాజకుడు వచ్చాడు, ఆ యొక్క గాయాల పాలైన వ్యక్తిని చూశాడు, చూసి చూడనట్టు నాకెందుకులే అని వెళ్ళిపోయాడు. మరలా అదే దారి గుండా లేవీయుడు కూడా వచ్చాడు, వచ్చి దగ్గరికి వచ్చాడు, కానీ ఎటువంటి సహాయము చేయకపోగా అటు ఇటు చూసి అన్ని పరిశీలన చేసి అటువైపుగా వెళ్ళిపోయినట్లుగా మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఒక వ్యక్తి కొట్టబడి గాయాల పాలైనప్పుడు దగ్గరకు వచ్చారు, కానీ ఓదార్చలేదు, ఆ యొక్క గాయాన్ని మాన్పలేదు, కానీ చూసి చూడనట్లుగా వెళ్ళిపోయారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, నా వాళ్ళు అనుకున్న వారు కూడా నువ్వేదైనా గాయాల పాలైనప్పుడు, నువ్వేదైనా ప్రతికూల పరిస్థితిలోనికి వెళ్ళినప్పుడు, నీ పరిస్థితి బాగోలేనప్పుడు, ఏదైనా ప్రమాదము నీ జీవితంలో పొంచి ఉన్నప్పుడు నీ దగ్గరికి వచ్చి ఆదుకోవాలని ఏ ఒక్కరు కూడా అనుకోరు. ఏదో నువ్వు చక్కగా ఉన్నప్పుడు నీతో కలిసి ఆనందిస్తారేమో, కానీ నువ్వు ఆపదలో ఉన్నప్పుడు చాలా మంది ఆపన్న హస్తాన్ని ఇవ్వడానికి వెనకాడుతూ ఉంటారు. ఇవ్వకపోగా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకోవాలన్నదే మనిషి యొక్క నైజము. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ యొక్క యాజకుడు లేవీయుడు ఇద్దరు కూడా దగ్గరికి వచ్చారు. గాయాల పాలైన వ్యక్తిని, కొట్టబడ్డ వ్యక్తిని, మరి దేహమంతా మరి రక్తసిక్తమైన ఆ వ్యక్తిని చూసి చూడనట్లుగా వెళ్ళిపోయారు. అయితే అదే మార్గము గుండా మంచి సమరయుడు కూడా వచ్చాడు. నిజంగా ఆ సమరయునికి ఉన్న జాలి హృదయం చూడండి. ఆ యొక్క వ్యక్తిని ఎంతగా కరుణించి, ఆ వ్యక్తి మీద కరుణ జాలి చూపించి ఆ వ్యక్తి యొక్క గాయాలు మాన్పి పూటకుళ్ళ వాని యొక్క ఇంట్లో ఆయనను చేర్చి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ రోజున ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు లోకానికి సంబంధించిన వారైతే, ఈ రోజున మంచి సమరయుడు నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే గాయాల పాలై నీ యొక్క లేవలేని
దిక్కులేని స్థితిలోనికి, కృంగుదలలోనికి నువ్వు వెళ్ళిపోతావో నా ప్రభు ఒక మంచి సమరయుని వలె నీ దగ్గరికి వస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు. ఇదిగో నేను ఉన్నాను నీకని నీకు భరోసానిస్తాడు. అదేవిధంగా నీ యొక్క గాయాన్ని మాన్పుతాడు. హల్లెలూయా. నీకు మరలా చక్కని పొజిషన్ని, మంచి స్థితిని ప్రభు నీకు ఇచ్చే వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు అనుకుంటావు నా స్థితి ఇంతే, ఇంకా నన్ను ఎవరు పట్టించుకోరండి, ఈవెన్ నా భార్య బిడ్డలకు కూడా నేను చాలా అలుసైపోయానండి, ఎవరు నా మాట పట్టించుకోరు. భర్త అంటాడు, తల్లి అదే అంటది, నా భర్త నన్ను పట్టించుకోడండి, నా బిడ్డలు కూడా, నా కుమారులు కూడా నా మీద చేయి చేసుకునే పరిస్థితిలోనికి వచ్చారు, నేను ఎవరికి నచ్చనండి సార్ అని చెప్తూ ఉంటారు. నిజంగా పిల్లల విషయానికి వస్తే మా తల్లిదండ్రులు మమ్మల్ని పట్టించుకోరండి, ఎప్పుడు వారి గొడవలు వారికే, వారి సంభాషణలే, మమ్మల్ని పట్టించుకునే వారు లేరండి అంటూ ఉంటారు. ఈ రోజున ఎవరిని కదిపినా ప్రియ దేవుని బిడ్డలారా ఎంతో బాధ, కన్నీరు, గాయాల పాలయ్యే పరిస్థితే చూస్తున్నాం ప్రతి జీవితంలో. అయితే ఎవరు ఈ యొక్క గాయాలన్నింటినీ మాన్పేవారు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. యాజకుడు వచ్చాడు వెళ్ళిపోయాడు, లేవీడు వచ్చాడు వెళ్ళిపోయాడు, కానీ మంచి సమరయుడు మాత్రం చూసి చూడనట్లుగా వెళ్ళిపోలేదు. కానీ ఆ యొక్క మంచి సమరయుడు వచ్చి ఆ యొక్క గాయాలను కట్టి పూటకుల వాని ఇంటికి చేర్చి నేను మరలా వస్తాను, ఈ యొక్క వ్యక్తిని చూసుకోండి అని చెప్పి వెళ్ళాడు. నిజం, ఎంత అద్భుతమైన మాటో చూడండి, ఎంత అద్భుతమైన అంశము చూడండి. ఈ రోజున ఎవరున్నారండి? ఈ రోజున ఏది చేసినా పేరు కోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారేమో, కానీ యథార్థంగా మంచి కార్యాలు చేసేవాళ్ళు చాలా అరుదు. ప్రియ దేవుని బిడ్డలారా, మంచి సమరుడైతే గాయాలు కట్టాడు, పూటకుళ్ళ వాని ఇంటికి చేర్చి ఇతన్ని జాగ్రత్తగా చూసుకోనండి, ఇతనికి భోజనం పెట్టండి, ఇతన్ని చాలా చక్కగా చూసుకోనండి, నేను మరల తిరిగి వస్తాను, మీకు జీతం ఇస్తానని చెప్పి వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఎగ్జాక్ట్గా నువ్వు ఏ గాయాల పాలయ్యావో నాకు తెలియదు, ఎవరి చేత అవమానించబడ్డావో నాకు తెలియదు, ఎందుకు కృంగిపోతున్నావో నాకు తెలియదు, కానీ నా ప్రభువుకి నీ యొక్క స్థితి సమస్తము తెలుసు. ఆయన కనులకు మరుగైనది ఏది లేదని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే ఈ రోజున ప్రభువు నీ యొక్క బాహ్యాన్ని చూడట్లేదు, కానీ నీ హృదయంలో గూడు కట్టుకుని పోయిన ఆ బాధను, ఆ గాయాన్ని, ఆ కన్నీటిని చూసి దేవుడి వాక్కును నీకు పంపిస్తున్నప్పుడు దీన్ని స్వీకరించు. ప్రియ దైవ జనాంగమా, ప్రియ దేవుని బిడ్లారా, ఈ మాటలను నువ్వు స్వీకరిస్తే నీకెంతో నెమ్మది, ఎంతో కృపను దేవుడు అనుగ్రహించేవాడు. ఈ రోజున ప్రతి ఒక్కరిలో కూడా బాధ, కన్నీరు కదిపితే కన్నీరు బడబడ కారిపోతాయేమో ప్రతి ఒక్కరి కన్నుల నుండి. పైకి చూడడానికి మాత్రం చాలా చక్కగా, చాలా అందంగా, ఎంతో బాగుంటున్నట్లుగా కనపడుతుంది సమాజం, కానీ ఏ ఒక్కరిని కదిపినా ఎంతో వేదన, ఎంతో బాధ, కన్నీరు ప్రతి ఒక్క జీవితంలో ఉంది. అయితే ఈ రోజున ప్రభు అందుకేనేమో మనకి ఈ యొక్క చక్కని వాగ్దానాన్ని ఇస్తున్నాడు, నేను నిన్ను బాగు చేయుదును. హల్లెలూయా. అందుకేనేమో దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానమును నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను నీ గాయములను మాన్పేదను. నిజంగా యోసేపు జీవితంలో కూడా అన్నలు కొట్టకపోయినా కొట్టినంతకంటే ఎక్కువ గాయపరిచారండి తన హృదయాన్ని. నిజంగా ఏడ్చుంటాడు. నిజంగా యోసేపు కూడా చాలా ఏడ్చుంటాడు అన్నలు చేసిన ఆ పనికి, వారు పనిన ఆ కుట్రను చూసి. నిజంగా ఎంత విశ్వాసఘాతకులుగా ఉన్నారు, ఎంతో చక్కని వాళ్ళు అనుకున్నాను, నా అన్నలు నన్ను ప్రేమించేవారు అనుకున్నాను, నేనంటే ఎంతో ప్రేమ అనుకున్నాను, కానీ ఇదంతా నటన అని చూసి నిజంగా ఎంతో బాధపడి ఉంటాడు. ఆయన హృదయానికి గాయమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక బానిసగా కొనిపోబడుతున్నప్పుడు నిజంగా ఎంతో కన్నీరు కార్చుంటాడు కదా, కానీ ఆ కన్నీరు అన్నలు చూడలేదు, ఆ కన్నీరు తీసుకొని వెళ్ళిన వారు చూడలేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూశారు. హల్లెలూయా. ఆయన యొక్క స్థితిని అంచెలంచెలుగా, బానిసగా ఉన్న ఆ యొక్క యోసేపును దేవుడు అంచెలంచెలుగా దీవించడం ప్రారంభించాడు. నిజంగా నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావన్న విషయాన్ని మర్చిపోవద్దు. నన్ను ఎవ్వరు చూడరండి, నేను ఎవరికి కానరానని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఒకవేళ మనుషులు నిన్ను చూసినా కానరాని వాళ్ళగా వెళ్ళిపోతారేమో, కానీ నా ప్రభు కను దృష్టి నీ మీద ఉంది. యోసేపును హెచ్చించిన దేవుడు, యోసేపును ఘనపరిచిన దేవుడు, యోసేపుకు ఉన్నత స్థానాన్ని ఇచ్చిన దేవుడు ఒక బానిసవాడే, కానీ దేవుని కృపా కటాక్షాన్ని పొందుకొని ఉన్నతమైన స్థానానికి చేరాడు. నిజంగా దావీదు కూడా అంటాడు, అయ్యా నేను ఎక్కలేని ఎత్తైన కొండకు నన్ను ఎక్కించమని. నిజంగా యోసేపును ప్రభు ఆ ఎత్తైన స్థలంలోనికి తీసుకువెళ్ళాడు. దావీదును కూడా ప్రభు ఉన్నత స్థానంలోనికి తీసుకువెళ్ళాడు. వారికి ఏ అర్హత ఉందని ప్రియ దేవుని బిడ్డలారా, వారికి ఏముందని దేవుడు అంతగా హెచ్చించడానికి ఈ రోజున నా జీవితాలను కూడా ప్రభు అట్టి రీతిగానే హెచ్చించాలని ఆశపడుతున్నాడు. వింటున్నావే మాటలను, స్వీకరిస్తున్నావా? ఈ వాగ్దానాలు ఎంత అమూల్యమైనవో తెలుసా? ఉదయకాల సమయంలో దేవునికి వాగ్దానాలు నీ హృదయంలో ఉన్న గాయాన్ని మాన్పుతాయి, నిన్ను నెమ్మదిపరుస్తాయి, నిన్ను ఆనందపరుస్తాయి. నిజంగా నా మట్టుకు నేను ఎన్నో సందర్భాలలో ఎంతో వేదనకు గురి అవుతున్నప్పుడు, ప్రభా ఏంటయ్యా మా జీవితాలు ఏంటి, ఈ యొక్క సూటిపోటి మాటలేంటి, ఈ యొక్క ప్రతికూల పరిస్థితులు ఏంటి, మా పరిస్థితి ఏంటని మరి కన్నీరు కారుస్తున్నప్పుడల్లా దేవుడు తన వాక్కు ద్వారా నన్ను బలపరుస్తూ, నేనున్నాను
నేనున్నాను నీకు, నేనున్నాను మీకు తోడుగా, ముందుకు వెళ్ళండి అని దేవుడే తన మాటల ద్వారా ధైర్యాన్ని ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, ఈ రోజున మనుషుల వైపు చూస్తుంటే ఈ పరిచర్య ముందుకు కొనసాగేది కాదేమో. మనుషుల వైపు, మనుషుల సహాయం కొరకు చూస్తే మేము ఎప్పుడో ఆగిపోవలసిన వారమేనేమో. కానీ దేవుని వైపు చూస్తున్నప్పుడు, ఆయన వైపే చూస్తూ ఈ జీవితం అనే పరుగు పందెమును ముందుకు కొనసాగిస్తున్నప్పుడు, ఆయనే కర్తగా, ఆయనే యజమానునిగా, ఆయనే పోషకునిగా ఉండి ఈ యొక్క పరిచర్యలను, మా కుటుంబాలను, మా జీవితాలను ప్రభు ముందుకు నడిపిస్తున్నాడు. అదే మాట మీకు కూడా సెలవిస్తున్నాను. ఎదుటి వారి కొరకు కాదు నువ్వు చూసేది, పక్కవారిని కాదు, నీ తోబుట్టులను కాదు, నీ బంధు బలగాన్ని కాదు నువ్వు చూసేది, స్నేహితులను కాదు, ప్రభు వైపు చూడు. ఆయన నీకు ఇస్తున్న వాగ్దానం, ఇదిగో నీ గాయాన్ని నేను మాన్పేస్తాను, నీ హృదయంలో, నీ గుండెల్లో గూడు కట్టుకుపోయిన ఆ యొక్క బాధ, ఆ గాయాన్ని నేను మాన్పి నీకు నెమ్మది, సమాధానమును, శాంతిని, ఆశీర్వాదముని ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. నిజంగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు నమ్ముదాం. దేవుని కార్యాలు మనం స్వయంగా స్వతంత్రించుకుందాం. దేవుని మాటలు ఎందుకున్నాయో తెలుసా? దేవుని వాగ్దానాలు మనకి ఎందుకు ఇవ్వబడుతున్నాయో తెలుసా? మన జీవితంలో నెరవేర్చబడడానికి, అవి మన జీవితంలో మనం స్వతంత్రించుకోవడానికే ప్రభు ఈ వాగ్దానాలు ఇస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ వాక్కు చేత ధైర్యపరచబడి మరొకసారి వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నావేమో, మరొకసారి నువ్వు కృంగిపోవాలన్న ఆలోచన నీకుందేమో. అయితే లే, దేవుని కొరకు నువ్వు నిలబడు. దేవుని స్థితి మారుస్తాడన్న ఆలోచనతో నువ్వు ధైర్యం కలిగి నువ్వు ముందుకెళ్ళినట్లయితే దేవుని హృదయంలో ఉన్న, నీ యొక్క శరీరంలో ఉన్న గాయాలన్నిటినీ మాన్పి నిన్ను ఆశీర్వాదవంతునిగా, నిన్ను స్వస్థపరిచి ఆరోగ్యవంతునిగా, ఆరోగ్యవంతురాలుగా నిలబెట్టే దేవుడు, ఒక సాక్షిగా ప్రభు నిన్ను వాడుకుంటాడు. కాబట్టి ఈ మాటలు ప్రభు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, అద్భుతమైన మాట ద్వారా మమ్మల్ని దర్శించినందుకు, ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు నీ స్వరముతో నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో నీ గాయములను నేను మాన్పుతానన్నావయ్యా. ఈ రోజున ఎవరున్నారు ప్రభా? గాయం రేపేవారే మాకు కనపడుతున్నారు, కానీ మా యొక్క గాయాన్ని మాన్పేవారు ఎవరు లేరయ్యా, నీవు తప్ప. కాబట్టి మీరే కార్యం చేయమని ఇదిగో మీ వైపే మేము చూస్తున్నాం, మీ సహాయాన్ని మేము కోరుతున్నామయ్యా. అలనాడు ప్రభనైనా దావీదు గాయాన్ని మాన్పావు, ఇదిగో ప్రభనైనా యోసేపు గాయాన్ని నువ్వు మాన్పావయ్యా. దొంగల చేత కొట్టబడిన ఈ యొక్క వ్యక్తి యొక్క గాయాన్ని నువ్వు మాన్పావయ్యా. మంచి సమరేను వలె ఈ రోజున మా జీవితాలలో మీరు కార్యం చేయండి, మీరు కృప చూపించండి. ఈ దిన దీవెనలతో మెండుగానైనా మీరు నడిపించమని మనసారా కోరుతున్నాను. అయ్యా, కష్టార్జితని చేసుకుంటున్న బిడ్డలకు సమృద్ధిని మీరు ఇవ్వండి, వారి చేతి పనిని దీవించండి, ఆరోగ్యాలను ఇవ్వండి, నీ కృపనివ్వండి. ఈ రోజున ఎవరైతే ప్రభ పుట్టిన దినాలు, అదేవిధంగా వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో, నూతన సంవత్సరం అనే దయా కిరీటమును మీరు అనుగ్రహించి మీ ఆశీర్వాదాలతో ప్రతి బిడ్డ కుటుంబాన్ని, జీవితాన్ని మీరు మేలుతో నింపి తృప్తిపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. కనీ విని ఎరుగని రీతిలో క్రైస్ట్ టెంపుల్ ఆధ్వర్యంలో గ్లోబల్ రివైవల్ కన్వెన్షన్ 2024 తేదీలు 2024 అక్టోబర్ 8, 9, 10 తేదీలలో, అనగా మంగళ, బుధ, గురు వారములలో. మొదటి సెషన్ ఉదయం 9 గంటలకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటలకు, మూడవ సెషన్ సాయంత్రం 6 గంటలకు. స్థలం ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్, పీవీపీ మాల్ ఎదురు వీధి, బందర్ రోడ్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమును అందిస్తూ బహుబలముగా వాడబడుచు కోట్లాది మందికి దీవెనకరంగా ఉన్న దైవజనులు, ఆత్మీయ తండ్రి గారు, అపోస్తులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు ప్రతి ఒక్కరి కొరకు అభిషిక్త ప్రార్థనలు చేయుదురు. డాక్టర్ జాన్ వెస్లీ గారు మరియు శ్రీమతి బ్లెస్సీ వెస్లీ గారు శక్తివంతమైన సందేశాలు అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. బిషప్ శామ్యూల్ పట్టా గారు, రెవరెండ్ మాథ్యూస్ వట్టిప్రోలు గారు, రెవరెండ్ డాక్టర్ బెన్నీ ప్రసాద్ గారు, బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు, బిషప్ వి స్టీవెన్ గారు తదితరులు ప్రత్యేక వర్తమానములు అందించెదరు. 100 మంది క్రైస్ట్ టెంపుల్ గాయక బృందంచే అద్భుతమైన స్తుతి ఆరాధన. తెలుగు రాష్ట్రాలలో బహుబలంగా వాడబడుచున్న దైవజనులు, గాయని గాయకులు పాల్గొని దేవుని మహిమపరిచెదరు. జ్ఞానయుక్తమైన ప్రశ్నోత్తరాల సమయం, చర్చా వేదిక, ఇష్టాగోష్ఠి, సందేహాల నివృత్తి, నాటికలు, మరెన్నో ఇతర కార్యక్రమాలు. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రేమతో ఆహ్వానించువారు రెవరెండ్ పాల్ ఇమానియేల్ గారు, శ్రీమతి నిస్సీ పాల్ గారు. కుటుంబాలతో రండి, దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖం నాట్యముగా మార్చబడును. భోజన సదుపాయం కలదు. రిజిస్ట్రేషన్లు చేయించుకొనవలెను. రిజిస్ట్రేషన్ కొరకు మా ఫోన్ నంబర్లను సంప్రదించండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 88258839 మరియు 8886000099. ప్రార్థించండి, పాల్గొనండి.